అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలను మనం మూలవాక్యంగా చదువుకుందాం. మనుషులందరూ సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. దేవుడు మన వెనుకలో తన వాక్యమును విరచి వడ్డించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కళ్ళు మూసుకుని దేవుడు మనతో మాట్లాడాలని ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్న తండ్రి, నీకు వందనాలు, 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 వందనాలు. ప్రేమ నమ్మకము కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, కృప కలిగిన నా యేసయ్య, నీకు వందనాలు. కరుణమూర్తి, నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, మరొక పరిశుద్ధ పునరుత్థాన దినం, ఈ నెలకు చివరి దినం, మొదటి నెల. అయా తండ్రి, మొదలుకొని 5 నెలలు నీ కృపల్లో మమ్మల్ని భద్రపరిచావు. 5వ నెలలో మొదటి వారము నుండి ఇదిగో ఈ చివరి వారం వరకు నీ కృప చేత నడిపించావు. అయా తండ్రి, మాసములో చివరి నెలలో చివరి వారములో మేము ఉన్నాము. ఈ వారము, ఈ నెలంతా మేము మీకు ఆయాసకరంగానే బ్రతికివాం. అయినను మాకున్నటువంటి ధైర్యం ఏమిటంటే, నువ్వు కృపా సంపన్నుడు అని, ఆపదముక్కులు వాడవని, పాపుల రక్షకుడు అని నమ్మి నీ దగ్గరికి వచ్చాం. మేము పాపులముగా నీ దగ్గరికి వచ్చాం. మమ్మల్ని క్షమించండి, నీ రక్తము చేత కడగండి, పవిత్రపరచండి, శుద్ధి చేయండి. మీరే మహిమ పొందుకొనండి. నీ కృపను మాపై కుమ్మరింపచేయండి. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకున్నామని సహాయం చేయమని నీ పరిశుద్ధ రక్తమును నా మీద, మా మీద, మా సంఘమంతటి మీద కుమ్మరింపచేసి పరిశుద్ధపరిచి యోగ్యముగా నీ బలలో పాలి భాగస్తులే కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్య శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, బుధవారము నుండి అనగా జూన్ మాసం 6వ నెల బుధవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఏ నియామక కూటాలైతే ఉన్నాయో అవన్నీ కూడా మన వీధిలో మన్మథ చిన్న కొత్తగా కడుతున్న ఇంటి లోపల ఉన్న హాలులో జూన్ నుండి ప్రార్థన జరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఈ వారం మనం చేసిన ప్రార్థనను బట్టి ఒక ద్వారం తెరిచాడు. అది ఎందుకో మరి చెప్పమని చెప్పాడు కనుక చెబుతున్నాను. అపోస్తలుడైన పౌలుకు ఉన్నటువంటి శిష్య బృందాలలో, శిష్యుల సమూహములో చివరి వరకు నమ్మకముగా, అత్యంత ప్రియముగా నిలబడినటువంటి వ్యక్తి
తిమోతి పౌలు చాలా అత్యంత ప్రియమైన శిష్యుడు. చాలామంది శిష్యులు, యేసుకు కూడా శిష్యులు చాలామంది ఉన్నారు. చాలామంది శిష్యులు ఉంటారు, వాళ్ళు చివరిదాకా నమ్మకముగా ఉండలేరు, గురువుని వెంబడించలేరు. శిష్యుడైన వాడు గురువుని చివరి వరకు నమ్మకంగా వెంబడించాలి. నమ్మకంగా వెంబడించకుండా మధ్యలో వదిలితే మొదటిగా ఆ శిష్యునికి గురువుని నేర్చుకునే భావం ఇంకా రాలేదు, లేదా గురువుని గురించి దేవుని దగ్గర సరిగా అడగలేదు. 2 కారణాలు అవుతాయి. ఏం చెప్పాను? ఒక శిష్యుడు గురువుని మధ్యలో వదలడానికి గల కారణం ఏంటంటే, ఆ గురువుని గురించి శిష్యుడు దేవుని దగ్గర సరిగా అడగలేదు, ప్రార్థన చేయలేదు. రెండవది, దేవుడు చెప్పిన తర్వాత గురువుని సరిగా అర్థం చేసుకోలేదు. 2 కారణాల బట్టి శిష్యుడు గురువుని అంతిమము వరకు సరిగా వెంబడించలేడు. చివరి వరకు గురువుని వెంబడించాల. మాస్టర్ నీ యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేవాడు గురువు. ఆల్ రౌండ్ డెవలప్మెంట్, సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడిన గురువు నువ్వు తప్పు త్రోవలో వెళితే ఎంకరేజ్ ఎప్పుడూ చేయడు. కొన్నిసార్లు కళ్ళు ఎర్ర చేస్తాడు. ఎంతసేపు గురువు తిట్టడమే మనం చూస్తాం, ఆ కోపం ఎంతవరకు ఉంటుందో కూడా చూడాలి. సరైన గురువు ఆ క్షణానికి తిడతాడు, తర్వాత హక్కును చేర్చుకుంటాడు. ఎందుకంటే లేఖనం అది. సూర్యాస్తమయం వరకు ఆ కోపం ఉండదు. కోపడతాడు, ఎందుకు లేక మీరు చూడదు, మీరు తప్పు అని చెబుతాడు. తిడుతున్నప్పుడు ఏమనుకుంటామంటే, ఏంటండి పాస్టర్ గారు, ఏంటండి మా మాస్టారు, ఏంటండి మా గురువు ఇలా తిట్టేశాడు, నేనంటే నీకు ఎంత కోపమా అనుకుంటా. ఇప్పుడు అది ఎంతవరకు ఉంది? లైఫ్లో అనుకుంటుందా? ఆ మరుసటి రోజు వెంటనే నువ్వు తప్పు చేశావు కాబట్టి దండించే స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి దండించాలి. దండించకుండా మావాళ్ళే తప్పు చేసినా మావాడే, అది ఎక్కడ కప్పుకోవాలంటే ఇతరుల దగ్గర కప్పుకోవాలి. నోర్మై అది మావాడు అది తప్పు చేయడు అని ఇతరుల దగ్గర కప్పుకోవాలి. కానీ మీ ఇద్దరే ఉన్నప్పుడు, మీ కుటుంబాలే ఉన్నప్పుడు అలా కలుపుకొని పోతే వాడెప్పటికీ మంచి గురువు కాలేడు, వీడెప్పుడు మంచి శిష్యుడు కాలేడు. ఇద్దరు దొంగలే, వెంబడించుకుంటున్న శిష్యుడు దొంగడే, వెంబడింపబడుతున్న గురువు దొంగే. గద్దించాలి, తప్పు చేస్తే గద్దించాలి, ఒప్పు చేస్తే శభాసనాలి. హల్లెలూయా, మంచి పని చేశాడు నా శిష్యుడు అని అందరి ముందు చెప్పాలి. కానీ శిష్యుడికి అంత పెద్ద మంచిది కాదు కానీ పర్వాలేదు, వెరీ గుడ్ అని అనాలి. అందరి ముందు శభాష్ అనాలి. ఈ విషయాలు మనకు తెలియాలి. ప్రేమించే విధానం తెలియాలి, గద్దించే విధానం తెలియాలి. అప్పుడు వాడు మంచి గురువు అవుతాడు. అలాంటి వాడిని వెంబడించిన వాడు మంచి శిష్యుడు అవుతాడు. కానీ మధ్యలో వదిలేస్తే శిష్యుడిదే తప్పు. నువ్వు అసలు వెంబడించావు ఎందుకు? ఆ టైంకి నువ్వు నాకు అడిగావా అని అంటాడు దేవుడు. అప్పుడు మరి నిన్నే నీకు వెంబడించమని చెబితే మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు అని అంటాడు దేవుడు.
కాబట్టి గురువుల గురించి ప్రాథమిక విషయం ఏమిటంటే ప్రార్థన చేసి దేవుడిని అడగాలి. దేవుడు ఇతడే అని అన్నప్పుడు మరి ఇంకా రెండో థాట్ లేకుండా కంటిన్యూగా వెంబడించాలి. గురువుని వెంబడించడం అంటే ఏం చెబితే చేసుకుని వెళ్ళిపోవడం. హల్లెలూయా. అలాంటి శిష్యుల్లో ఒకడు తిమోతి. పౌరులను మనకు బాగా తెలిసిన వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి కాదు, తెలిసిన వ్యక్తి. నేను మొన్న చెప్పాను కదా, మనకు బైబుల్ అంతా తెలిసిన, దేవుడి గురించి అంతా తెలిసిన, ఏమండి నీకు తెలిసింది ఒకవైపే. నీ జీవితం మొత్తం నాకు బైబిల్ మొత్తం తెలుసు, దేవుడు మొత్తం తెలుసు అని నువ్వు అనుకొని ఎంత మాట్లాడినా నీకు తెలిసిందంటే ఒకవైపే. ఇంకొక వైపు మళ్ళా దేవుని ఉన్నత సౌజన్యం అనేది ఇంకోటి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగా నీకెంత తెలిసినా ఇంకొక భాగములో ఉన్నత సౌజన్యము కలిగిన వాడే దేవుడు. హల్లెలూయా. నాకు యేసే బాగా తెలిసాడు. ఎలా తెలుసు? కన్యక గర్భాన పుట్టాడు, మరియమ్మ గర్భాన పుట్టాడు, ఎవరు అందరి చేత వెలువేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణం పొందాడు, తిరిగి లేచాడు. ఇది వేసే చరిత్ర. కొట్టే తెచ్చే, కొట్టే కట్టే తెచ్చే అన్నట్టు అయిపోయాడు. ఇంతే. మళ్ళేదా ఏమండి ఆయన యుగములకు పూర్వము ఉన్నవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా మీకు తెలిసిన చరిత్ర. ఇంకొక లేఖనం చెప్తుంది ఆయన యుగములకు పూర్వము ఉన్నవాడు. ఆయన ఇది అవుతుందేంటి అని అంటాడు. ఇప్పుడు యుగములు పూర్వము చదువుదాము, తెలుసుకుందాము అని అంటే ఆయన అనాది కాలపు మనిషి. ఆది కాలం కాదు, అనాది కాలం. హల్లెలూయా. ఓహో అలాగా అక్కడికి వెళ్ళి చదువుదాము అనుకుంటే మళ్ళీ కొలసి పత్రికల దగ్గర వచ్చేసరికి సర్వము తానై ఉన్నవాడే దేవుడు అని అంటాడు. హల్లెలూయా. నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా నేను ఉన్నాననే సౌజన్యమూర్తి నజరేయుడైన యేసు. హల్లెలూయా. అలాగా బైబిల్లో ఉన్న భక్తులు కూడా మనము చదివినంత వరకు, కానీ ఆ సందర్భములోనికి వెళ్ళి వారి పరిస్థితుల్లోనికి వెళ్ళి నువ్వు చదువుతున్నప్పుడల్లా వారి మధ్యలో గడుపుతున్నాననే భావన నీకు వచ్చినప్పుడు మరి కాస్త కొత్త నూతన విషయాలనేవి బయటపడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఏ భక్తుడు కూడా నీకు పూర్తిగా తెలియదు. ఇంకా ఆ భక్తుల్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది. నా కూతురు ఇందాకే బైక్ మీద వస్తున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను బైక్ మీద. దేవా నాతో మాట్లాడిన ఆయన అన్నాను. అది విన్నది, పెద్దదే. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా నాన్న అని అడిగింది. మీకు ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే మీరు అలాగ చేస్తే మీ పిల్లలు ప్రశ్నిస్తారు. వాళ్ళకి మీరు ఇలాంటి విషయాలు చెబుతారు, వాళ్ళు ఆలోచించే స్వభావం మొదలవుతుంది. మనిషి అంత గొప్పవాడంటే ఆలోచించడాన్ని కూడా ఆనందంగా గడిపేటటువంటి వ్యక్తి మనిషి. అలాంటి సమాజం మంది. దేవుని స్తోత్రం. ఆలోచించడాన్ని ఆనందంగా భావించేటటువంటి వ్యక్తులు మనం. నీ ఆలోచన నేను ఆనందింపచేస్తే సంతోషం, నీ ఆలోచనని కృంగరిస్తే ఆలోచన మంచిది కాదు. దట్ ఈస్ ద బ్యాడ్ థాట్. దాన్ని వదిలేయాలి, అలాంటి ఆలోచన పెట్టుకోకండి. కానీ ఒక ఆలోచన నిన్ను ఆనందింపజేస్తుంది. కొన్ని ఆలోచనలు మన పాపములో ఉంచేస్తాయి, అవి మనకి మంచివి కాదు, బ్యాడ్ థాట్స్. కానీ కొన్ని ఆలోచనలు మనల్ని ఆనందింపచేస్తాయి. ఆనందంలో పాపం ఉండదు, ఏమండి నిన్ను ఆనందింపచేస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు మనము కలిగి ఉండాలి, పిల్లలకి మనం నేర్పించాలి. తను అడిగింది, దేవుడు ఎప్పుడైనా మాట్లాడతాడు నాతో మాట్లాడుతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? తెల్లారా, మధ్యాహ్నమా, సాయంత్రమా అన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అడిగింది. అప్పుడు నేను చెప్పాను, బైబిల్ ఎవరైతే బాగా చదువుతారో వారితో మాట్లాడడానికి చాలా దగ్గరగా ఉంటాడమ్మా దేవుడు. మనకు రాదు, అందుకే అక్షరాలు బాగా నేర్చుకో, బాగా చదువుకో, అప్పుడు నువ్వు బైబిల్ చదవగలవు, నీతుడు కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగా. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ టు ద చిల్డ్రన్.
ఇది మనం పిల్లలకి మనం నేర్పించాల్సిన విధానం. ముందు మనము నేర్స్తే కదా వాళ్ళు నేర్స్తారు. అయ్యమ్మా మా పిల్లలు అలాగున్నారు ఇలాగున్నారు, మా పిల్లలు ప్రార్థన రాదు, మా పిల్లలు బైబిల్ చదవరు అని అంటే ముందు నువ్వు ఓపెన్గా ప్రార్థించు. ఓపెన్గా చేయి, నీ కుటుంబంలో కాబట్టి ఓపెన్గా అయ్యా నాతో అప్పుడు వాళ్ళకి మనం దేవుడు ఎలా మాట్లాడతాడు, మా నాన్న ఇలా అని అంటారు. చిన్నపిల్లలైన వాళ్ళు ఈ ఆలోచన వస్తుంది. మనం ఇంటికాడ ఏం చేయకుండా మాకు నువ్వేం చేస్తున్నావో అది ఏకాంత ప్రార్థనలో మౌనంగా చేసుకోవాలి. కుటుంబం అందరూ ఉంటున్నప్పుడు ఓపెన్గా చేయి ప్రేయర్. అప్పుడు వాళ్ళు అడుగుతారు, అలా చూస్తుంటారు, ఏదో మా నాన్న ఏదో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటారు. అప్పుడు యూ కెన్ టీచ్ దమ్, నువ్వు వాళ్ళని నేర్పించగలవు. కాబట్టి ప్రభువునందు వీళ్ళారా, ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఎందుకు చెప్పాను ఇదంతా? దేవుడు యొక్క సౌజన్యము మనకు తెలియాలి అంటే ఎంత నేర్చినా ఎంత చదువుకుని ఇంకొక పక్కన ఉండనే ఉంటాడు. అలాగే బైబిల్లో ఉన్న భక్తుడు కూడా ఎంత మనము నేర్చినా ఎంత అతని కోసం చదివి ఇంకా పక్కనే ఉంటాడు, ఇంకా ఇంకొక రూపం ఉంటుంది. మనము ఇన్వాల్వ్ అయిపోవాలి, ఆ స్థితిలో మనము ఇన్వాల్వ్ అయిపోవాలి, ఆ పరిస్థితుల్లో మనం ఇన్వాల్వ్ అయిపోవాలి. అలాగ మనం ఇన్వాల్వ్ అయినప్పుడు అక్కడున్న సత్యం మనకు బయలుపడుతుంది. అది మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఆలోచనలను నడిపిస్తుంది. ఎవరి లేఖనం మనల్ని ఆలోచింప చేస్తుంది. ఎందుకంటే ప్రియులారా, నువ్వు రక్షణ బాప్తీసం పొందుకున్నది మొదలు దేవుడు నీకు ఒక పోరాటం ఇచ్చాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? మనం పోరాడుచున్నది, ఏమండి, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, 6వ అధ్యాయం 12, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఏమండి, మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. వీ కెన్ ఫైట్. జీవితం అనేది ఒక యుద్ధం అండి. ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక యుద్ధం అండి. హల్లెలూయా. ఈ భౌతిక జీవితము సరిగా ఉండాలన్నా పోరాడాలి, ఆధ్యాత్మిక జీవితం సరిగా ఉండాలన్నా పోరాడాలి. హల్లెలూయా. ఎవరితో పోరాడాలి? నీతో నువ్వే పోరాడాలి. భౌతిక సంబంధమైన జీవితం బాగుండాలంటే నీతో నువ్వు పోరాడాలి. నీతో నువ్వు పోరాడినప్పుడు నీలో పోరాట పటిమ పెరుగుతుంది, నీ ఆత్మ బలపడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే బయటనున్న సాతాను శక్తులతో పోరాటం చేయగలుగుతావు. నిన్ను నువ్వు జయించాలి. ఎవరి ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు. గలతీయులకు రాసిన పత్రికలో ఏం రాయబడింది చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో 17వ వచనం చూడండి, 5వ అధ్యాయం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ప్రార్థన చేయాలండి అని ఆత్మ అంటది, శరీరం అంటది ఊరుకో, ఏం ప్రార్థన, అందరూ అరుస్తున్నారు, ఏట్లేదు, నీకు ప్రార్థన రాదు, నువ్వు ఎందుకు అక్కడ ఉండాలి
అందులో నా పాస్టర్ ఈ మధ్యన మరీ స్ట్రిక్ట్ అయిపోతున్నాడు. కూర్చోడు లేదట, వచ్చి నిలబడాలట, గంటన్నర సేపు నిలబడాలట, చేతులు పట్టుకోవాలట, చేతులు వదిలేస్తుంటే ఇలా చూస్తున్నాడు. చేతులు పట్టుకునే ప్రార్థన చేయమంటున్నాడు. వారమంతా బాధపడ్డా, మనకు చాలా నేను చేయను అని నువ్వు అనట్లేదు, నీ శరీరం అంటుంది. 1,00,000 రూపాయలు లోన్ ఇస్తాము బ్యాంకులో చేయలేదు లేక నిలబట్టి లైన్లో ఉండమంటే ఉంటామా ఉండమా? తప్పకుండా ఉంటాం. దేవుడు డబ్బులు ఇస్తున్నాడండి, అప్పుడు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి నిలబడాలి. ప్రార్థన నో, హాల్ పీకేస్తున్నా, ఆగేస్తున్నా. ఏవైనా అలాంటి జరిగినప్పుడు ఇలా కదిలితే రిలీఫ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ నీట్గా. ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు పర్వాలేదు కానండి, 30 సంవత్సరాలు లోపున్న వాళ్ళు ముసలి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే మీ బలహీనత చూడండి ఎంత ఉంది. ప్రార్థన చేయలేకుండా ఎందుకో నీ శరీరము నీ ఆత్మకు వ్యతిరేకంగా లాగుతుంది. నో 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 నో, వద్దు, చేయకు, ఇంటికాడ చేసుకో. ఇక్కడ చేస్తేనే ప్రార్థనేటి ఈ ఆలోచనలు వస్తాయి. ఇంటికాడ చేసుకుంటే ప్రార్థన కాదా? నేను ఈ కుటుంబం కొరకు ఇంటికాడ చేసుకుంటాను. ఏమండి, ఆ ఇంట్లో చేస్తేనే నేను బయట నుంచి ఇలా నిలబడతాను. చాలు. బైబిల్ చదువురా నాయన, ఇప్పుడు సాయంత్రం చదువుతాను. ప్రేరేపణ వస్తుంది, ఇప్పుడు బైబిల్ చదువు, ఇప్పుడు సాయంత్రం. ఏదైనా కార్యక్రమం దైవజనులు ప్రకటిస్తున్నాం, ఇప్పుడు తర్వాత అందరు ఇచ్చిన తర్వాత. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో నువ్వు దొంగలైపోయావు, ఇప్పుడు అన్ని సెట్ అయిన తర్వాత నేను బాకీ రాసుకుంటాను. నువ్వు ఈ తప్పులన్నీ చేస్తూ నీ శరీరాన్ని బలహీనపరుచుకుని నీ ఆత్మను బలహీనపరుచుకుని పోరాటంలో సైతాన్ని అడిగి దొరికిపోతున్నావు. పోరాటంలో సైతాన్ని అడిగి దొరికిపోతుంది. ఏ చిన్న రంధ్రము డ్యాముకు పడితే డ్యామ్ మొత్తం పాడైపోయినట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో నీ ఆత్మలో బలహీనత ఏ వైపు నుండి వచ్చినా నీ ఆధ్యాత్మిక జీవితం బలహీన పడిపోతుంది. ఈ తప్పులన్నిటినీ వెంటనే అయ్యా తప్పు అయిపోయింది, ఇక నాకు బాకీలు వద్దు, టైము బాకీ అయిపోయింది, డబ్బులు బాకీ, అన్ని బాకీ అయిపోయింది, ఇక వద్దు, నీవు నా రుణమును తీసివేశావు, తప్పు అయిపోయింది, ఏదో అయింది, దీన్ని తీసేసి నేటి నుండైనా నేను సక్రమంగా నీ సన్నిధిలో నీ కొరకు ప్రతి కృప నాకు దయచేయని మారు మనసు పొందాలి. అలా కాకుండా నేను నడవలేను, నేను చెయ్యలేను, నేను ఉండలేను, ఈ మాటలు మన నుండి రాకూడదు. యేసయ్యకున్నటువంటి పేరేంటి చెప్పండి? కార్యకార్యము దేవుడు, అసమానుండగు దేవుడు. ఏమండి, ఆయనకు అసాధ్యమైనది ఏమి? ఆయన పేరేంటి? అసాధ్యుడు. ఆయనకి ఏది అసాధ్యం లేదు. మరి ఆయన పిల్లలు మనకే ఏది అసాధ్యం? ప్రార్థన చేయడం అసాధ్యమా? మనకి సాధ్యం. హల్లెలూయా. వాక్యం చదవడం అసాధ్యమా? మనకు సాధ్యం. దేవుని కొరకు బ్రతకడం మనకు అసాధ్యమా? అది మనకు సాధ్యం. కానీ మన ఆత్మేమో నేను అన్నిటినీ దేవుడి కొరకు సాధిస్తానని చెబితే శరీరమేమో ఏం చేస్తుంది? ఏమండి, శరీరం ఏం చేస్తుంది? నీ వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా చెప్పు? అల్లతనం వల్లే కాలేదు, నీ వల్ల అవుతుందా? ఫలానా వాళ్ళ వల్లే కాలేదు, నీ వల్ల అవుతుందా? వీళ్ళు దెయ్యాల వదలగొట్టేస్తున్నట్ట, వీళ్ళు రోగులను స్వస్థపరిచేస్తాడంట, వీళ్ళు వాళ్ళకి మారు మనస్సు వచ్చేటట్లు ప్రార్థన చేసేస్తాడట, వీడియోలు అలా చేసేస్తారట, వీడియోలు ఇలా చేసేస్తారట.
అనే ఆలోచన అలాగొచ్చి నా వల్ల ఎటవుతుంది అని ఊరుకుండిపోతావు. ఒకటి గుర్తుపెట్టుకో, నీవు భవిష్య బ్రహ్మవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు మార్గములో, సత్య సంబంధమైన మార్గములో క్రీస్తును అనుసరించి నడిచిన వాడే భవిష్య బ్రహ్మ. మీరు దైవములు. హల్లెలూయా. కీర్తన గ్రంథం ఏమన్నాడు? మీరు దైవములు, సర్వోన్నతుని కుమారుడు. హల్లెలూయా. మనకు అసాధ్యమైనది ఏంటండి? మనకేది అసాధ్యం? అన్నీ సాధ్యం. పాపం మనకు అసాధ్యం అయిపోవాలి. హల్లెలూయా. నాకు పాపం చేత కాదండి, నేను అది చేయలేను అనే స్థితికి మనం వచ్చేయాలా, మిగిలినవన్నీ చేసే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? అప్పుడు నీకు పోరాట శక్తి పెరుగుతుంది. సైతానుతో నువ్వు పోరాడగలవు. మనము పోరాడుతున్నది ఎవరితో? అంధకార సంబంధ లోకనాథులతో. ఏమండి? అంధకార సంబంధ లోకనాథులతో, ప్రధానులతో, ఏమండి, అధికారులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో ఏం చేస్తున్నావు? పోరాడుతున్నాను. నీ ఆత్మ ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే పోరాడుతుంది. నీ పక్షాన దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. నీ పక్షాన దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనము బలహీనులు అని ఎరిగి, ఏమండి, తీయని దయచేసి ఆ వాక్యం ఎక్కడుందో? మనము బలహీనులు అని ఎరిగి, రోమాపత్రిక, నువ్వు అనుకున్న నేనేం పోరాటం చేయలేదు, నేనేమి 26వ వచనం 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనకు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయబడునో మనకు తెలియదు గాని ఉచ్చారింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మన పక్షాన దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. నేను వెళ్ళి నీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు కదా. ఆదరణకర్త యొక్క ముఖ్య పని నీ కొరకు విజ్ఞాపన చేయడం. హల్లెలూయా. అడగాలి, అయ్యా నా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు, నేను బలహీనుని, ఇంకా నేను ఏ విధంగా చేయాలో ప్రార్థన నాకు తెలియదు, నేను చేయలేని ప్రార్థనలు నా పక్షాన నీవు చేయి నాయన అని ఎవరైనా పరిశుద్ధాత్మక దేవుడు రిక్వెస్ట్ పెట్టారా? హీ ఈజ్ ద కన్సిడర్. మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ప్రార్థనలో దేవుడు దిగిరమ్మున ఆయన అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవ దిగిరమ్మున దేనికి వస్తాడు ఆయన? ఇంకా నువ్వు చేసే ప్రార్థన సరిపోవట్లేదు, సైతాన్ని ఎదిరించే శక్తి నీ ప్రార్థనకు లేకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు సహాయం చేసి నీ పోరాటమే ఆయన పోరాటంగా చేసుకుని ఆయన విజయాన్ని నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, విజయము భక్తులదే. యుద్ధము యెహోవాదే, భక్తులు విజయము నందగా భూమిలో మహిమయు యెహోవాదే. భక్తులు విజయము నందగా భూమిలో మహిమయు యెహోవాదే. మహిమయు యెహోవాయే. హల్లెలూయా. మన పక్షాన విజ్ఞాపన చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వస్తున్నాడు.
నా కుమారుడు పోరాటానికి పూనుకున్నాడు. నువ్వు పూనుకోవాలి ముందు, అప్పుడు నీ పక్షాన అంటాడు. ఏమండి, నేను ఒక దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది, నేను వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళాలని ఉంది, వెళ్ళలేని పరిస్థితి. అప్పుడే నా పక్షాన ఇంకొకరిని పంపిస్తా. మీ సొంత వాళ్ళు రిలేటివ్స్ ఎవరో ఫంక్షన్ నీకు వచ్చి చెప్పారు, ఇంటి పెద్దగా మీరు ముఖ్యంగా ఉండాలండి, చాలా సివియర్గా మీకు బాగులేదు, వెళ్ళాలని ఉంది కానీ ఆరోగ్యం సహకరించలేదు. ఏం చేస్తారు? నీ కుమారుడిని పంపిస్తారు. ఏం నాన్న నువ్వు వచ్చు? నాన్నకి ఆరోగ్యం బాగలేదు అందుకే నేను వచ్చాను. అతని పక్షాన నువ్వు వచ్చావు. నాన్నగారి పరువు నిలబెట్టు. ముందు నీకు ఉండాలి ఆశ, వెళ్ళాలని ఉంది, కానీ శారీరకంగా ఏదైనా బలహీనత ఉంటే అప్పుడు నీ పక్షాన ఉన్నవాడు పని చేసుకుని వెళ్తాడు. ప్రార్థన చేయాలి, సైతాన్ని ఎదిరించాలి అనే పోరాటం చేయాలనే ఆలోచన నీకు ఉంటే చాలు, నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. పోరాడుతాడు. పోరాటంలో ఉన్నామన్న విషయం మర్చిపోతున్నారు. పోరాడాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఏదో జీవితం వెళ్ళిపోతుంది అని నువ్వు అనుకుని ముందుకెళ్తే చాలా ప్రమాదంలో ఉన్నట్టు. అందుకే చదవబడిన లేఖనములో ఏం చదివామని చెప్పండి. మనం చదవబడిన లేఖనములో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో ఏమని చదివామని చెప్పండి. మరియు జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. జీవ కిరీటం, మనకి మిగతా కిరీటాలు కొన్ని పక్కన పెట్టండి, మనకి జీవ కిరీటం కావాలా వద్దా? జీవ కిరీటం నాకు వద్దు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది లేకపోతే నీకు పరలోకం లేదు. మహిమ కిరీటం, జీవ కిరీటం, అధికార కిరీటం, రకరకాల కిరీటాలు బైబిల్లో ఉన్నాయి. మకుటాలు, దేవుడు నీకు జీవ కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడు. నియమాలు ఉన్నాయి, ఆ నియమ ప్రకారం పోరాడాలి. భోజనం చేసి ఎవరైనా బ్రష్ చేస్తారండి? భోజనం చేసి బ్రష్ చేయడము, స్నానం చేసిన తర్వాత అంతరా తుడుచుకున్న తర్వాత సబ్బు రాసుకోవడము, అలాంటివి ఎవరైనా చేస్తాడు? ఉదయాన్నే లేవాలి, మంచినీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఏమంటే దంతదామనం చేయాలి, స్నానం చేయాలి, భోజనం చేయాలి, పని చేసుకోవాలి, ఏమండి నీరు త్రాగాలి, మళ్ళీ ఆకలిస్తే భోజనం చేయాలి, నిద్ర వస్తే పడుకోవాలి. ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్. నియమ ప్రకారం ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు. ఉప్పేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందని ఎంత ఉప్పేసేస్తారు ఎవడైనా? రుచి ఉండదు. అలాగే ఒక నియమం ఉంది, పరిమాణం ఉంది. ఈ పరిమాణములో వేయాలి. ఇలాగూ నేను బ్రతకాలి, ఇలాగూ నేను చేయాలి అని వెలగొనుకుంటున్నావు. ఆధ్యాత్మిక జీవితములో, భక్తి జీవితములో ఇలాగే నువ్వు ఉండాలని ఒక నియమం ఉన్నది. రక్షణ బాప్తిస్మం పొందినవాడు ప్రార్థన చేయాలని నియమం ఉన్నది. రక్షణ బాప్తిస్మం పొందిన చదువుకున్నవాడు బైబిల్ చదవాలన్న నియమం ఉన్నది. ఈ ప్రార్థన వాక్య ధ్యానం లేకుండా నీ దినము గడవడానికి వీలు లేదు. గంటల తరబడి సెల్ ఫోన్లో ఉండేదానికంటే బైబిల్ చదువుకోండి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి, నేర్చుకోండి, నూతన అనుభవంలోనికి వెళ్ళండి. ఎందుకంటే నువ్వు పోరాటంలో ఉన్నావు. హల్లెలూయా.
ఆ మీద వచనం ఏమన్నాడు చదవండి దయచేసి. మీద వచనములో సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. దండులో ఉన్నవారు రాజుగారికి సంతోషపెట్టాలి. అయ్యా నేను ఎంతమందిని నరికాను శత్రువులు, శభాష్ అంటాడు, శభాష్ అని అంటాడు. దండులో మనం ఉన్నాం. దండు ఓఫీరు దండు మనది, యేసయ్య దండు మనది, దేవుని దండు మనది. ఈ దండులో ఉన్నవాడు నాయకుడిని సంతోషపెట్టాలి. యేసయ్య దండు మనది, ఎవరిని సంతోషపెట్టాలి? యేసు ప్రభువుల వారికి సంతోషపెట్టాలి. ఆ పోరాటంలో మనం అలా ఉండాలి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29 చివరిగా ఈ మాట చదివి నేను ముగించేస్తాను. 1:29 కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుతే ఆయన క్రియాశక్తిని బట్టి. మనము పోరాడాలన్నా, మన ప్రయాసం బాగుండాలన్నా, మనము పోరాడాలన్నా, మన ప్రయాసము బాగుండాలన్నా, హల్లెలూయా, మనం బాగుండాలన్నా, మన పోరాటము సరిగా ఉండాలన్నా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తి. హల్లెలూయా. నీ పోరాటం నా పోరాటం బాగుండాలి అంటే కార్యసిద్ధిని కలుగజేయు క్రియాశక్తి దేవుని దగ్గర నుండి నీవు పొందుకోవాలి. హల్లెలూయా. అర్థమైందండి? దేవుని దగ్గర నుండి నువ్వు క్రియాశక్తిని పొందుకోవాలి. నీకు తెలుసా, దేవుడు సర్వ ఆశీర్వాదములకు కారుకు. మనము ఏ ఆశీర్వాదం పొందకూడదని దేవుని చిత్తమేమి కాదు. అన్నీ మనకు ఉండాలి. భేదవాళ్ళగా ఉండడం దేవుని చిత్తం కాదు. అప్పులు పాలగా ఉండడం దేవుని చిత్తం కాదు. వివాహాలు కాకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. పిల్లలు లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. నీవు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండడమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మన విశ్వాసములకు తండ్రి అబ్రహాము దాన్ని అనుభవించేశాడు, పొందేశాడు. మరి ఆ పిల్లలు మనం ఎందుకు పొందలేకపోతున్నాం? క్రియాశక్తిని ఏదైతే ఉందో దాన్ని మనం దేవుడి నుంచి పొందుకోలేకపోతున్నాం. వెండి బంగారములు కలిగిన వారికి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపండి అని మన ఆదిపితరుడైనటువంటి ఆదాముకు దేవుడిచ్చిన వాగ్దానం. కానీ మనం అన్ని వెతుకుతాం. క్రియాశక్తి దేవుని దగ్గర ఉంది. ఆ శక్తిని పొందుకోలేకపోతున్నాం. పునరుత్థాన దినమున నేను ఒక సందేశం చెప్పాను, గుర్తుందా? పునరుత్థాన శక్తిని పొందలేక మనిషి నిర్జీవం అయిపోతున్నాడు. యేసయ్య పునరుత్థానం పొంది తన పునరుత్థాన శక్తిని మనకిచ్చాడండి. నువ్వు అలాగా చచ్చిన స్థితిలో ఉండడం కాదురా నాయన, నేను చనిపోయి లేచింది, నీకు నా పునరుత్థాన శక్తిని ఇస్తున్నాను. నువ్వు అడుగు. నీలో ఏది నిర్జీవం అయిపోయిందో అది నేను జీవింపజేస్తాను. అబ్రహాముకున్న సాక్ష్యం ఏంటంటే, ముతతుడ నగు నన్ను జనముల తండ్రి అని పిలిచి.
మృతతుల్యుడు నగున్నానంటే నా గర్భం మృతతుల్యం అయిపోయింది. ఏమండి, నేను ముసలివాడిని అయిపోయి నా శుక్రగణము జీవము లేనిదే చనిపోయే స్థితిలో ఉంది. కానీ నన్ను ఏం చేశాడు? జనముల తండ్రి అని పిలిచి ఆకాశ నక్షత్ర సమానం బగు సంతానము దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి నీవు ఆ శక్తిని ఎందుకు పొందుకోవు? దేవా నాకు ఆ శక్తి దయచి. సీరియస్గా మీరు అడగండి, దేవుడు ఒప్పుతో అడగండి. మీరు సిల్లీగా అపడంగా ఇవన్నీ అంటే అని అన్నారంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో కార్యం జరగదు. విశ్వాసముతో ఏంటి ప్రభావ ఈ లేఖనాలన్నీ బైబిల్ ఉన్నాయంటే నువ్వు చేయకుండా రానవు కదా. నా జీవితంలో నాకు దయచేయి. నువ్వు అప్పుడే భారంలో ఉండిపోయినా కోరి కోరి అప్పులోకి అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేదో బాగుంది లైఫ్ అన్నట్టు. రుణ విముక్తుడు అయ్యి స్వతంత్రుడు అయ్యి దేవుని కోరి నీ గుర్తునిప్పే స్థితి రావాలనేది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. అనవసరంగా అండి ఈ రుణ బాధల్లోనికి రుణ జాలములోనికి వెళ్ళిపోతున్నారు. వల జాలము అంటే పాప ఊడిలోకి అలాగే వెళ్ళిపోతున్నారు. విడుదల పొందలేకపోతున్నామంటే నువ్వు పోరాడడానికి నేను పోరాడుతున్నాను చాలా. రక్తము కారణంతగా పోరాడమన్నాడు. పాపముతో పోరాడినప్పుడు ఎలా పోరాడాలి? రక్తము కారణంతగా పోరాడండి అన్నాడు. అలాగని చెప్పి మోకాలకన్నిటిని నరుక్కుని ఏమంటే మొన్న ప్రార్థన చూశాం ఫేస్బుక్లో. గోడి పట్ట పట్టుకొని బూడిద పోసుకుని ప్రార్థన చేయండి అంటే నిజంగా గోడి పట్ట కట్టుకొని బూడిదంతా అందరూ పరిచారకులందరూ ఆ పాస్టర్ గారి మీద వేస్తున్నారు. ఏంటి ప్రార్థన? పశ్చాత్తాప ప్రార్థన. ఇదే ఇలాంటివన్నీ చూసి మిగిలిన నవ్వుతుంది. బూడిద పోసుకొని గోడి పట్ట ప్రార్థన అని హెడ్డింగ్ బాగా ఉంది. పశ్చాత్తాప ప్రార్థన అని పెట్టి కింద తల మీద బూడిద పోసుకొని గోడి పట్ట కట్టుకుని ప్రార్థన చేయాలి అని అంటే ఆయన మరి బట్టలు నిప్పేసి ఏమంటే గోని అంకెము గోగు అంకెము గోగునార దాన్ని అంటారు. ఆ గోగు అంకెని కట్టుకొని ఏమంటే బూడిదంతా తీసుకొచ్చి ఆయన మీద బిందులు పోస్తుంది. ఆయన మీద ఇదే యోగులాగా మనకి విశ్వాసం ఉండాలి, దేవుని మీద నమ్మి ఉండాలి. చిల్లి పెంకుతారు గోపుకుంటారు ఇక్కడ అలాంటి ప్రార్థనలు చేస్తే. రక్తము కారణంతగా ప్రార్థన. రక్తాలు ఎలా చేసి ముస్లింలు ఇలా బ్లేడ్లతో కోసుకుని రక్తం ఇదే లేఖనం. రక్తం కారణంతగా ప్రార్థన, రక్తం చిందించి ప్రార్థన. నీ కొరకు నీ రక్తం అంతా ఈ 4 గ్రూపులు ఉన్న రక్తం చెడు రక్తమే. ఎంత ఆక్సిజన్ ఉన్నా ఒక మనిషిని బతికించలేదు, ఒక్క మనిషి పాపాన్ని క్షమించలేదు. నీ రక్తం నా రక్తం. యేసయ్య రక్తం కార్చేశాడు. అంతగా అంటే అంత ప్రయాసపడి ప్రార్థన చేయాలన్నా చేస్తున్నానండి అవ్వట్లేదు. అవును, నీ మీద నువ్వు ఆధారపడి చేస్తున్నావు. యేసయ్య మీద ఎక్కడ ఆధారపడ్డా? ఆయన కార్యసిద్ధి శక్తి మీద నువ్వెక్కడ ఆధారపడ్డావు? చదివిన లేఖనంలో నియమ ప్రకారము పోరాడమన్నాడు. అన్ని చేస్తున్న నీవు నియమ ప్రకారం పోరాడలేకపోతున్నావు. దేవుని శక్తిని నేను ఆధారపడ కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తి. పౌలు ఆ క్రియాశక్తిని పొందుకొని అన్ని చేయగలిగాడు, అన్ని రకాలుగా ఉండగలిగాడు, చాలా విశ్వాసంతో బ్రతికాడు, క్రీస్తు వలె జీవించాడు. హల్లెలూయా. పౌలు అంటున్న మాట ఇది. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నాను అన్నాడు. హల్లెలూయా. పౌలు పోరాటానికి సూత్రం అది. పౌలు పోరాటానికి ఉన్న శక్తి అది. పౌలు పోరాటంలో ఉన్న లాజిక్ అది. మీ సీక్రెట్ ఏంటండి? మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి? పౌలు గారు
అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తే నా ఎనర్జీకి ఉన్నటువంటి సీక్రెట్. హల్లెలూయా. అందుకే నేను పోరాడుతున్నా. లేకపోతే ఏమైనా విషసర్పం కాటేస్తే ఏమీ కాలేదు పౌలుకి. అలాగని మీరు విషం అను పాము అని చెప్పి నోట్లో ఏమైనా చేతులు పెట్టకండి. అనుకోకుండా ఆ కాక మీద ఉన్నప్పుడు విదిలించాడు, పట్టింది, ఏం కాలే, చచ్చిపోతాడేమో అనుకున్నాడు, ఏం కాలే. దేవదూతలు చూసినట్లుగా చూశారు. యువతి అన్నారు. అలాంటి ఎలాగ వచ్చింది ఆ బ్రతుకు? ఏమండి, కటిక పేదరికాన్ని అనుభవించాడు. వస్త్రహీనత, వస్త్రహీనతను కూడా నవ్వుతున్నాడు. ఎలా ఉండగలుగుతున్నావు నాయన? నేను నాతో పోరాడుతున్నాను. ఏమన్నా ఇందాక మనతో మనం పోరాటం చేయాలని చెప్పాను కదా. ఆత్మ శరీరం, శరీరం ఆత్మకి ఎప్పుడు పోరాటం జరుగుతుంది. నా ఆత్మ ఎప్పుడు గెలుస్తుంది. దాన్ని గెలవడానికి గల కారణం ఏమిటంటే దేవుని శక్తి. హల్లెలూయా. అందుకని ఆత్మశక్తివంతంగా ఎవరిదైతే ఉంటుందో వాడు ఏ పరిస్థితిలోనే బ్రతకగలడు, ఏ పరిస్థితిలోనే ఆనందంగా ఉండగలడు. హల్లెలూయా. ఆయన ఆనందానికి ఫలానా కారణం అంటూ ఏమి ఉండదు. కారణం లేకుండా నువ్వు ఆనందంతో ఒప్పుకుపోదు. ఏంటంటే దేవుని శక్తి అంటే నేను ఏమంటే దేవుళ్ళు ఆనందిస్తున్నాను. అందుకే అన్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుతున్నాను ఆనందించుడి, క్రీస్తునందు ఆనందించుడి. హల్లెలూయా. నేను క్రీస్తునందు ఆనందించే వాడికి ఏమంటే భౌతిక సంబంధమైనది ఏది అది ఆనందానికి కారణం కాదు. క్రీస్తునందు ఆనందించు వాడికి భౌతిక సంబంధమైనది ఏది తన ఆనందానికి కారణం కాదు. హల్లెలూయా. యోబు అందుకనే పిల్లలందరూ చనిపోయారంటే యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను. సింహాలు బోళ్ళు బాబు బోళ్ళేసేస్తున్నారు నాయనో నాన్న. ఏమండి చూశారు అసలు అన్ని కనబడుతున్న సింహానికి ఈ ముగ్గురు కనబడట్లేదు. ఏమండి ఆ పక్కనే తిరుగుతుంది దూరం కనిపించట్లేదు. వీళ్ళకి మాత్రం దీంట్లో పక్క వస్తుంది, చేయట్లేదు. ఎందుకంటే వారి ఆత్మ శక్తివంతం అయిపోయింది. వాళ్ళ ఆత్మానుసారం అయిపోతారు. దేవునికి స్తోత్రం. ఎవరి ఆత్మ క్రీస్తు రక్తమును బట్టి శక్తివంతం అయిపోతుందో వాడు ఆత్మానుసారుడైపోతాడు. వాడు కాలములో ప్రయాణించే శక్తిని పొందుకుంటాడు. నోట్ దిస్ పాయింట్. హల్లెలూయా. ఎవరి ఆత్మ శక్తివంతంగా మారిపోతుందో దేవుని కార్యశక్తిని బట్టి వాడు ఆత్మానుసారుడైపోతాడు. కాలంలో ప్రవేశిస్తాడు. గతంలోనికి వెళ్ళగలడు, భవిష్యత్తులోనికి వెళ్ళగలడు. ఏం జరుగుతుందో ముందుగానే చెప్పగలడు. అలా వెళ్ళిన వాడు దేవుని చిత్తాన్ని ప్రజలకు చూపించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ తరంలో మనం అలాంటి వ్యక్తిని ఓపిరి గారికి మనం గుర్తించాం. లేకపోతే యుగాంతం అనే గ్రంథము, పరిశుద్ధ దేవుని కూర్చిన గ్రంథము, ఏమండి అలాగే పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానం అనే గ్రంథము, మహిమ ప్రపంచం అనే గ్రంథము, విశ్వ చరిత్ర అనే గ్రంథం, భూమి ఆవిర్భావించక మునుపే ఏం జరుగుతుందో గతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆదాము కంటే ముందు తరంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ యుగము, ఈ జగము ముగింపు అయిన తర్వాత ఏం జరుగుతుందో భవిష్యత్తులోనికి వెళ్ళిపోయాడు. అదే కాలంలో ప్రవేశించడం అంటే. ఎవని ఆత్మ శక్తివంతంగా మారుతుందో, పోరాటం చేసి 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 ఆత్మశక్తివంతమైపోతుంది. ఆత్మశక్తివంతమైతే అప్పుడు శరీరం చెప్పినట్లుగా, అలాగని శరీరం బలహీనం కాదు. శరీరం అండర్ కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా. శరీరం ఆత్మ కంట్రోల్లోనికి వచ్చేస్తుంది. ఆత్మకి ఎప్పుడు ఆకలి వేస్తే శరీరానికి అప్పుడే ఆకలి వేస్తుంది. ఆత్మకి ఎప్పుడు నిద్ర వస్తే శరీరానికి అప్పుడే నిద్ర వస్తుంది. మొత్తం కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఎలా చేయాలంటే పోరాటం చాలా అవసరం. పౌలు అందుకే అన్నాడు, నేను గాలికి కొట్టినట్లుగా ప్రయాసపడట్లేదు.
అందరికీ చెప్పి నేను ఎక్కడ పాడైపోతానేమోనని నా శరీరాన్ని నేను నలుగొట్టుకుంటున్నాను. మీకు కష్టమైనా సరే ప్రార్థనలో ఉండండి. మీకు కష్టమైనా సరే బైబిల్ చదవండి. కష్టం మీకు అర్థం కాకుండా చదవండి. కూడబడుకుని చదవండి, గట్టిగా చదవండి. వాడు ఓడిపోవాలి. ఏదైనా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు ఓడిపోవాలి. నేను చదివాననే సాటిస్ఫాక్షన్ అక్కడి నుంచి లేదు. కొద్ది నిమిషాలైనా చదువు, గట్టిగానే చదువు. కొన్ని రోజుల్లో ఒక అతను ఉన్నాడండి, మా అత్త ఇంటి పక్కన ఉంటాడు, త్రినాథ్. ఆయనకి యాక్సిడెంట్లో వెన్నెము తిరిగిపోయి కాళ్ళు పోయి సరిగ్గా నడవలేదు. ఒకగానో కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లో. చెన్నై పనికి వెళ్ళాడు, చనిపోయాడు. ఎవరు లేరు వాళ్ళు, ఇద్దరే ముసలోడు, ముసలాడు ఉంటాడు. ఆయన ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ వాటితో బ్రతుక్కుంటున్నారు. వాళ్ళ కోడలు అక్కడి నుంచి ఏదో పంపిస్తే తింటారు, లేకపోతే లేదు. వాళ్ళ మిస్సెస్ పనికి వెళ్తుంది, పని చేసి ఏదో వాళ్ళ కాలం జరుగుతుంది. ఎప్పుడు మీరు ఉన్నా సరే బైబిల్ చదువుతారు, గట్టిగా చదువుతాడు. బయటికి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎప్పుడు గట్టిగా చదువుతాడు బైబిల్. ఇగో ఉంది కదా, ఎక్కువ చదువుకోలేదు. 2 తరగతి 3 తరగతి చదువుకున్నాడు. ఎప్పుడో నువ్వు డిగ్రీలు, ట్రైనింగ్లు అవి ఇవి ఎంత ఉంటుంది శాంతోడంట కనుక. అదనంగా నేనే బాగా చదవలేదు. ఎందుకు నీ చదువు? 2వ తరగతి చదివి బైబిల్ ప్రతిరోజు చదువుతున్న వాడికంటే డిగ్రీలు పీజీలు చదివి బైబిల్ చదివిన వాడు ఇల్లిటరేట్ నా దృష్టిలో. వేణు ముద్రగాడు. ఎలా బైబిల్ చదువు నీకు ఏళ్ళరా నాయన చదువు. నీకు అక్షర జ్ఞానం ముందు బైబిల్ చదవట్లేదంటే నీ అంత కుక్షి ఇంకొకటి లేడు. చదువు నుండి ప్రత్యక్షతలు చూడగలిగి అర్థము తెలిసి కూడా అసలు సిసలైన గనిని వెతుక్కోకుండా దేనికి చదువులు? ఉద్యోగం సంపాదించినా నీవు చదువు లేనుడికి ఉద్యోగం వచ్చింది అనుకోడు. చదవాలి, కష్టమైన చదవండి. 5 నిమిషాలు 10 నిమిషాలు రోజు పెంచుకునేవాడు వాడు ఓడిపోవాలి. నా ఉద్దేశం అది. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు పోరాటం చేయాలి. చదువు రావట్లేదా? చదువు వచ్చి నీ భార్య చదివించుకో. ఇద్దరికీ వస్తుంది అప్పుడు. భార్య భర్తలు ఇద్దరికీ చదువు రాదా? చదువు వచ్చి నీ పిల్లడి చేత చదివించుకో బైబుల్. నా చేత అలా చదివించుకుంటాను. రామాయణం కానీ మహాభారతం కానీ గ్రంథం అంటే చదవమని చెప్తే నేను చదివేవాడు, వాళ్ళు వినేవాళ్ళు. బైబిల్ కూడా చదివించుకునేవాడు. ఆయన చదవాలి. నూతన నిబంధన కానీ అప్పట్లోనే నేను చిన్నప్పుడు చదివేవాడు. నాకు ఎక్కేది కాదు, కానీ వాళ్ళు చర్చికి వెళ్తుండేవాళ్ళు కనుక ఆ బైబిల్లో ఆ మాట ఎంతవరకు చదవాలి అన్నాడు. నీకు ఎంతవరకు ఇష్టమైతే అంతవరకు చదువు ఆయన. చదివిన తర్వాత వాళ్ళు ఆ పేజీని ఇలా మడతెట్టుకుంటారు. మళ్ళీ ఇంకెవరైనా వస్తుంది, ఆయన ఇది ఎక్కడ మడతెట్టింది అక్కడ నుండి చదవా అని చదివాడు. ఇది ఆసక్తి, ఇది పోరాటం. నీవు దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందకుండా, దేవునితో నీవు అటాచ్ అవ్వకుండా సైతన్గా నిరంతరం నిన్ను లాగేస్తున్నాడు. వాడు పోరాడుతున్నాడండి. నువ్వు పోరాటంలో ఉండి నువ్వు పోరాడలేదు. కాబట్టి ప్రియులారా, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడితేనే కిరీటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం మన ఆధ్యాత్మిక జీవితంలో అలాంటి పోరాటం చేద్దాం. జీవ కిరీటమును మనం పోరాటము ద్వారా గెలిచి మనం సంపాదించుకుందాం. కార్యశక్తిని బట్టి, దేవుని క్రియాశక్తిని బట్టి, కార్యసిద్ధి చేయని క్రియాశక్తిని దేవుడి దగ్గర నుంచి పొందుకొని మనం పోరాటం చేద్దాం. అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయడానికి రండి.
ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మనం నిగిరిలో దీవించి ఆశీర్వదించును గాక.